హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో రెడీ అయిపోయాము. ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. మార్నింగ్ 5:30 నుంచి డే అనేది అయితే మాకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రాజెక్ట్స్కి వెళ్ళడం ఏదైనా ప్లాన్ చేంజ్ అయింది అనుకోండి, ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేసేసుకొని మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఇంటికి వచ్చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ డే అనేది మాకు ఇలా గడిచిపోతూ ఉంది కొన్ని రోజుల నుంచి. సో ఇప్పుడైతే వేణుగారు వెయిట్ చేస్తున్నారు, వెళ్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత మా పిల్లలకి పాస్తా కావాలని చెప్పేసి అడిగారండి. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సినవి గార్లిక్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, టమాటో కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అన్నీ రెడీగా పెట్టేసుకొని వంట స్టార్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అన్నీ వెతుక్కుని వేసుకునే అంత టైం ఉండదు కాబట్టి సో ప్రాసెస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మ్యాక్రోనీ తీసుకొనొచ్చారు, కానీ ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. బాగా కుక్ అయినట్టుగా అయిపోయి కట్ అయిపోయాయన్నమాట. లాస్ట్ టైమ్ తీసుకొచ్చినవి చాలా బాగున్నాయి. ఈసారి బాబు షాప్ దగ్గరికెళ్ళి తీసుకొనొచ్చాడు, బాబునే వెళ్ళి. సో చెక్ చేసుకోలేదు పాపం, అంటే తనకు తెలియదు కదా ఎలా ఏంటి అనేది. బట్ అయినా కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి చిన్న చిన్న పనులైతే చేపిస్తున్నాను వేదార్థతోటి. షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడము, ఎంత ప్రైజ్ అయినవి, సో ఎంత మిగిలినవి మనీ అనేది తనకు కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి వాటి ప్రైజెస్ కూడా తెలియాలి అని చెప్పేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇవి క్యూబ్స్, చీజ్ క్యూబ్స్ నాకైతే చాలా మంచిగా అనిపించాయి. మనం చీజ్ చిన్న చిన్నగా తరిగినట్టుగా ఉన్నవి అట్లా తీసుకుంటాము. లేదంటే పెద్ద క్యూబ్ తీసుకొని దాన్ని మనము ఏమంటారు చాప్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇలా క్యూబ్స్ చాలా బాగున్నాయి. ఈజీగా అంటే కట్ చేసి ఇలా వేస్తే మెల్ట్ అయిపోతున్నాయి అనమాట. వైట్ సాస్ పాస్తా కావాల్సింది మెయిన్గా మిల్క్ ఉండాలి, అలాగే కొంచెం మైదా తీసుకోవాలన్నమాట. తప్పదు, కొన్ని సార్లు యూజ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాదండి, కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం యూజ్ చేసుకోవాలి. అది ఎలాగో మీకు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను అనేది. అండ్ నాకైతే చాలా ఈజీగా అనిపించింది, అండ్ చేసిన తర్వాత చాలా టేస్టీగా కూడా అనిపించింది. పిల్లలకి మనం రెగ్యులర్గా బయట తినిపించే బదులు ఇంట్లో ఇలా ఈజీగా వేడివేడిగా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసిస్తే, అండ్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాటితో చేసి ఇస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది కదా. అండ్ హెల్త్ పరంగా కానివ్వండి, అట్లీస్ట్ కొంతవరకు మనం తగ్గించవచ్చు అవుట్ సైడ్ ఫుడ్. సో అలా అని నేనైతే ఇంట్లోనే చేస్తానని చెప్పాను. ఇప్పుడు 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను తీసుకున్న బటర్ క్యూబ్ చాలా పెద్దదనమాట. సో అందుకోసమని కొంచెం స్లైస్ లాగా కట్ చేసేసి బటర్ వేసేసుకున్నాను. దాని తర్వాత చీజ్ కూడా క్యూబ్స్ ఉన్నాయి కదా, అది కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మెల్ట్ అయ్యే వరకు ఉంచుకున్నాననమాట. అండ్ దాని తర్వాత బిఫోర్ నేను కట్ చేసుకున్నవన్నీ కూడా ఉన్నాయి కదా, టమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, గార్లిక్ అండ్ ఇంకా క్యారెట్, ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని మిక్స్ చేసి కొద్దిసేపు బటర్లో అలా కొంచెం అవి వేగేంత వరకు ఉంచేసి మళ్ళీ అవి తీసి పక్కకు పెట్టేసుకున్నాను. అదే కడాయిలో ఇంకొంచెం బటర్ అవి యాడ్ చేసేసుకొని, బటర్లో ఏంటంటే బటర్ చీజ్ వేసేసుకొని, ముందే చెప్పాను కదండీ మైదా యూజ్ చేయాల్సొస్తుందని, చిన్న కప్పు మైదా నేను వేసేసుకున్నాననమాట. మీకు ఇష్టం ఉంటే మైదా ఇంకొంచెం గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం కొంచెం తక్కువగానే యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను తీసుకున్న బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత అందులో మైదా కప్ ఎంతైతే తీసుకున్నానో చిన్న కప్ తోటి తీసుకున్నాను కదా, సో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలనమాట. సో ఇదంతా కూడా బటర్‌లో మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పాలు కూడా యాడ్ చేస్తూ ఉండాలి. సో పాలు యాడ్ చేసేటప్పుడండి ఇవి ఉండలు కట్టకుండా గట్టిగా ఉడికిపోతూ ఉంటాయి కదా, సో ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలనమాట. మనకెన్ని పాలు యూజ్ అవుతాయి ఏంటి అనేది ముందే చూసుకోవాలి. కొన్ని ఎక్స్‌ట్రానే పక్కకు పెట్టుకొని ఉండాలండి. ఎందుకంటే క్రీమీ స్ట్రక్చర్ రావాలి కాబట్టి, క్రీమీగా ఉండాలి కాబట్టి, సో పాస్తా అనేది. సో దానికోసమనైతే నేను ముందుగానే పాలు మరగబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఆ వేడి వేడి పాలు పోసుకుంటూ నేను మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నాననమాట. బాగా కలుపుకోవాలి. ఎందుకనంటే అవి ఉండలు కట్టాయనుకోండి మళ్ళీ మనము ఆ క్రీమీ స్ట్రక్చర్ అనేది రాదు. తినేటప్పుడు అవన్నీ గూడా పిండి పిండిగా తగులుతూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి బాగా మిక్స్ చేసుకుంటూ, పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను.
కొంచెం అంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నట్లయితే ఈజీగానే చేసేయొచ్చండి. సో, అందరూ చీజు, బటరు ఇవన్నీ గూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఉంటాయి ఇంట్లో. అండ్ కొన్ని ఇంకా వెజిటబుల్స్ వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. క్యాప్సికమ్ అలా యాడ్ చేసుకోవచ్చు. వీలైతే దాంట్లో ఇంకా ఏమంటారు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు ఇట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటితో చేసేయడం బెటర్ ఇంకా. చూస్తున్నారు కదా! నేను అవన్నీ కూడా ఉండలు కట్టకుండా ఫాస్ట్‌గా మిక్స్ చేస్తూ వస్తున్నాను. వీడియో తీసింది జష్విక అనమాట. సో, అందుకోసమనే కొంచెం అటు ఇటుగా కదిలిస్తూ ఉంది. అంటే ట్రైపాడు, రింగ్ లైట్ అవన్నీ గూడా ఆఫీస్ దగ్గర పెట్టామండి. అక్కడ గూడా వీడియోస్ తీస్తున్నామనమాట. బిల్డ్‌మో రియాలిటీ గ్రూప్‌కి సంబంధించిన వీడియోస్ అవన్నీ గూడా పెడుతూ ఉన్నాము. మీరు అంటే బిల్డ్‌మో రియాలిటీ గ్రూప్ ఇన్‌స్టా పేజ్ ఫాలో అయినట్లయితే మీకు అందులో పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మేము డైలీ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాము. ఏదో ఒక రీల్ ఆర్ పోస్ట్ అంటే ఆఫీస్‌కి సంబంధించినవన్నీ గూడా రెగ్యులర్‌గా పెడుతూ ఉన్నామనమాట. వీలైతే ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఇన్‌స్టాని ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానల్ ఇంకా అటు ఆఫీస్‌కి సంబంధించిన వీడియోస్ ఇలా అన్నీ మిక్స్ అవుతూ వస్తున్నాయి. అన్నీ చేసుకుంటూ అండ్ ఇలానే ఫ్యామిలీని చూసుకుంటూ సో, మొత్తం ఒక షెడ్యూల్ అయితే ఉంది మాకు డైలీ. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు మాకు ఆ షెడ్యూల్ మేము ఫాలో అవ్వాల్సొస్తుంది. దేన్ని మేము మిస్ చేయలేం కదా! ఇటు ఫ్యామిలీ, అటు ఆఫీసు 2 ఇంపార్టెంట్ కాబట్టి, సో, రెండిటికి సమన్యాయం చేయాల్సిన బాధ్యత మాకుందనమాట. ఆఫీస్ పెట్టిన తర్వాత ఇంకా బాధ్యత పెరిగిందండి మాకు. సో, మేము ఫ్రీ అవ్వలేదు. అంటే మా భుజాల మీద ఇంకా బాధ్యతను పెంచుకున్నామనమాట. ఇంకా వేణుగారైతే పాపం బాగా అంటే రెస్ట్ లేదు తనకైతే. ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా అటు వెళ్ళడము, ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడము, వాటిని చూసుకోవడము, క్లయింట్స్ సో, ఇంకా అన్నీ ఉంటాయి. సో, అన్నిటివి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామనమాట. అండ్ ఎంప్లాయీస్‌కి వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్, వీడియోస్‌కి సంబంధించినవి. సో, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. సో, అలా కొంచెం బిజీగా ఉంటున్నారనమాట. ఈ మధ్య వీడియోస్‌లో కూడా మీకెక్కడ కనిపించడం లేదు. లైక్ అంటే డైరెక్ట్‌గా వీడియో మాట్లాడడం లేదు. కనిపియట్లేదు. నేనెప్పుడైనా వీడియోస్ తీస్తున్నప్పుడు అక్కడ అవైలబుల్‌గా ఉంటే వీడియోలో కనిపిస్తున్నారే తప్ప రిమైనింగ్ అయితే వీడియోలో అయితే తక్కువగానే వస్తున్నారు. యాక్చువల్లీ అసలు లాస్ట్ 10 డేస్ కూడా నేను వీడియోస్ పెట్టలేకపోయాను. బికాజ్ ఆఫ్ ఇవే బిజీగా ఉన్నాము. అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, మధ్యలో అత్తయ్య గారు రావడము, ఇంకా వేరే పర్సనల్ వర్క్స్ అత్తయ్య గారిని తీసుకెళ్ళడము, నేను వరంగల్ వెళ్ళి రావడము, ఈలోపు పిల్లలకి హాలిడేసు, ఇంకా మా ఆఫీసు ఇలా అసలు ఫుల్ ప్యాక్ అయిపోయిందనమాట లాస్ట్ 10 డేస్. అండ్ ఆఫీస్‌లో గూడా వీడియోస్ చాలా తీసుకున్నామనమాట. అండ్ ప్రాజెక్ట్స్ దగ్గర గూడా. సో, వాటన్నిటికి మేము చెప్తున్నాను కదా! ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే బిల్డ్‌మోర్‌కి సంబంధించినవి అందులో పోస్ట్ చేస్తూనే ఉన్నాము. సో, ఎట్ ద సేమ్ టైమ్ అంటే 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానల్‌ని నెగ్లెక్ట్ చేయలేదు. బట్ కాకపోతే టైం కుదరక నేను ఇందులో వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా. సో, అవి పెడుతూ ఉంటాను. సో, ఇలా మొత్తం నేను మిల్క్ అవన్నీ పోసేసుకొని క్రీమీ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒరగామి ఉంది. అది అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవి యాడ్ చేసుకోవాలి. దాని తరువాత ఒకసారి ఒక 1 మినిట్ అలా అందులో కలుపుకొని దాని తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! వెజిటబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. సో, కొద్దిసేపు తర్వాత నేను ముందే బాయిల్ చేసుకున్న మాక్రోని గూడా యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు. మిక్స్ చేసుకోవాలి ఇది. వైట్ సాస్ అంతా గూడా మాక్రోనీకి మొత్తం మిక్స్ అయ్యేలాగా 2 బాగా మిక్స్ అయ్యేలాగా సో, కలుపుకోవాలనమాట. అడుగు నుంచి కలుపుకుంటూ వస్తే మాక్రోనీ అంతా మిక్స్ అవుతుంది. సో, చూస్తున్నారు కదా! చాలా ఈజీయే ఫాస్ట్‌గా అయిపోతుంది. బట్ కాకపోతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంచుకోవాలి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుందండి. మీకు వీలైతే మాక్రోని బాయిల్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేయండి. ఇలా కట్ కాకుండా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. సో, నేను బాయిల్డ్ అవ్వలేదు కదా! అని ఒక్క నిమిషం ఉంచాను అంతే. సో, బాగా కుక్ అయిపోయాయన్నమాట. మిల్క్ ఇంకా సరిపోలేదు. సో, అందుకోసం అని చెప్పేసి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను.
అండ్ దీని తర్వాత దీని మీద కూడా మళ్ళీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకనంటే అన్నీ పాలు ఇంకా అన్నీ వేస్తున్నాం కదా! వెజిటబుల్స్ ఇవన్నీ గూడా వెజిటబుల్స్ అంటే అందులో ఫ్రై చేసే ముందు కూడా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను వాటికి కూడా. చూస్తున్నారు కదా! కొంచెం సాల్ట్ అయితే నేనిప్పుడు యాడ్ చేస్తున్నాను. సో, మళ్ళీ కొంచెం ఒరిగామి చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి బావుంటుంది. ఇష్టమున్న వాళ్ళు ఇంకా టమాటో సర్వ్ చేసుకున్న తర్వాత టమాటో సాస్ యూజ్ చేస్తారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా! వాళ్ళకెలా తినాలనిపిస్తే అలా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ 1 ఆర్ 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.